ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు రిలీజ్ వారెంట్ ఇచ్చింది ట్రయల్ కోర్టు. కవిత భర్త బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర అందించిన ష్యూరిటీ బాండ్లను స్వీకరించింది కోర్టు. కవితకు విడుదల చేయాలని వారెంట్ ఇచ్చింది. ట్రయల్ కోర్టు నుంచి మెయిల్ ద్వారా జైలు అధికారులకు సమాచారం అందింది. జైల్లో కవిత విడుదలకు 2 గంటల పాటు ప్రాసెస్ జరగనుంది. రాత్రి 7 గంటల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు కవిత. ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్న కవిత, కేటీఆర్, హరీష్ రావు రేపు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటారు. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కింది. ఈడీ, సీబీఐ 2 కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 5.5 నెలల తరువాత కవిత బెయిల్పై విడుదల కానున్నారు. కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం ఇరువైపులా వాదనలు వినింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు రిలీజ్ వారెంట్ ఇచ్చింది ట్రయల్ కోర్టు. 2.5 గంటల పాటు ప్రాసెస్ జరిగే అవకాశం కనిపిస్తోంది. తీహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు కవిత. 7 గంటలకి సుమారుగా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. కవిత విడుదల సందర్భంగా మా కరెస్పాండెంట్ ఢిల్లీ ప్రతినిధి రాజు తీహార్ జైలుకి వెళ్తున్నారు. మార్గ మధ్యలో ఉన్నారు, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రాజు. స్వాతి, ప్రస్తుతం కవిత విడుదలకు సంబంధించినటువంటి ప్రాసెస్లో మొదటి ప్రాసెస్ అంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు కవితకు లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ, సిబిఐ ఈ 2 కేసులకు బెయిల్ మంజూరు చేసిందో ఆ తర్వాత మొదట ట్రయల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే ట్రయల్ కోర్టుగా ఉన్నటువంటి రౌజెన్యూ కోర్టుకు వెంటనే ఏదైతే అడ్వకేట్స్, దాంతోపాటు కవిత అడ్వకేట్స్తో పాటు కవిత తరపున ఎవరైతే ష్యూరిటీ ఇస్తున్నారో వాళ్ళు వెళ్లారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టులో స్టేట్మెంట్ రూపంలో అంటే ఆర్డర్ రూపంలో చదివినటువంటి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల ఆర్డర్ని ప్రింటింగ్ రూపంలో అంటే ఆర్డర్ కాపీ రూపంలో తీసుకొని ట్రయల్ కోర్టుకు చేరుకున్నారు. ట్రయల్ కోర్టు ఏదైతే కవిత భర్త అనిల్, దాంతోపాటు రవిచంద్ర ఎంపీ ఉన్నారు, ఆయన ఇద్దరు కలిసి కవితకు ష్యూరిటీ ఇచ్చారు. అంటే ఏదైతే ఆమెకు సంబంధించినటువంటి ష్యూరిటీ మేము ఇస్తున్నామంటూ వాళ్ళు సంతకాలు పెట్టారు. దాంతోపాటు సిబిఐ, ఈడీ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక్కో కేసుకు సంబంధించి 10 లక్షల పూచీకత్తును కూడా పెట్టమని చెప్పారు. సో ఏదైతే ఆ బాండ్స్ను బెయిల్ సంబంధించినటువంటి ఆ బాండ్స్ను కూడా కోర్టుకు అందజేశారు. ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా కవిత తరపున అందినటువంటి బెయిల్ బాండ్స్, దాంతోపాటు షూరిటీ సంతకాలను యాక్సెప్ట్ చేశారు. వెంటనే కవితను విడుదల చేసేందుకు కావాల్సినటువంటి రిలీజ్ వారెంట్ను ఆమె ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ రిలీజ్ వారెంట్ ఇప్పటికే తీహార్ జైలు అధికారులకు మెయిల్ రూపంలో వెళ్ళగా దాని కాపీని కవిత భర్త అనిల్కు కూడా అందజేశారు. సో కవిత భర్త సైతం ప్రస్తుతం రౌజెన్యూ స్పెషల్ కోర్టు నుంచి తీహార్ జైలుకు బయలుదేరారు. సో ఎప్పుడైతే తీహార్ జైలుకు ఇప్పుడు ఈ మెయిల్ రీచ్ అయిందో ఇక కవిత విడుదలకు కావాల్సినటువంటి ప్రాసెస్ను తీహార్ జైలు అధికారులు ప్రారంభిస్తారు. సో ఆ రకంగా చూస్తే 7 తర్వాత 7 నుంచి 8 మధ్యలో కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. సో తీహార్ జైలుకు సంబంధించి ఎప్పుడైతే కవిత మొదటిసారిగా అంటే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో గతేడు వాస్తవానికి ఈడీ ముందు హాజరయ్యారు, సిబిఐ ముందు హాజరయ్యారు. కానీ ఎప్పుడైతే మార్చి 15వ తేదీన కవితను అరెస్ట్ చేసిన తర్వాత 10 రోజుల పాటు కవితను ఈడీ తమ కస్టడీలో ఉంచుకొని ఇంటరాగేషన్ చేసింది. ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తీహార్ జైలుకు వెళ్లారు. సో ఇక మొత్తానికి 166 రోజుల తర్వాత కవిత లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో బెయిల్తో తీహార్ జైలు నుంచి బయటికి రాబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు, కవిత సోదరుడు కేటీఆర్, దాంతోపాటు హరీష్ రావు, మిగతా ఢిల్లీకి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో తీహార్ జైల్లో కవితకు స్వాగతం పలికేందుకు కూడా అందరూ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆన్ ద వే ఇప్పుడు మరికొద్ది సేపట్లో మనం తీహార్ జైలుకు కూడా చేరుకొని అక్కడ జరిగేటటువంటి విడుదల కార్యక్రమం. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు రిలీజ్ వారెంట్ ఇచ్చింది ట్రయల్ కోర్టు. కవిత భర్త బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర అందించిన ష్యూరిటీ బాండ్లను స్వీకరించింది.